హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మా ఇంట్లో ఎంతో సంతోషంగా జరుపుకున్న మా పిల్లల హల్దీ ఫంక్షన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇది వచ్చేసి హల్దీ ఫంక్షన్ రోజు ఎర్లీ మార్నింగ్ అనమాట. నేను కిందకి వచ్చేసరికి అంతా ఇలా డెకరేట్ చేసి పెట్టారు. అప్పుడే అయిపోయిందనమాట. ఎలా వచ్చిందా అవుట్పుట్ అని చూద్దామని చెప్పేసి అయితే వచ్చానండి. నేనైతే ఈ డెకరేషన్ బ్యాక్గ్రౌండ్కి ఇది సెలెక్ట్ చేశాను. నేను ఎలా అయితే అనుకున్నానో యాజ్ టీజ్గా అలాగే దించేశారనమాట. నాకైతే ఈ డెకరేషన్ చాలా బాగా నచ్చిందండి. A to Z మంగళ స్నానానికి కావాల్సిన మొత్తము వాళ్ళే అరేంజ్ చేశారు. అలాగే కింద డెకరేషన్ కూడా నాకు చాలా బాగా అనిపించింది. అసలు ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా చక్కగా నీట్గా డెకరేషన్ చేశారండి. నాకు ఈ డెకరేషన్ చేసిన వాళ్ళ పనితీరు అయితే చాలా బాగా నచ్చింది. మెయిన్ డోర్ వాకిలికి కూడా డెకరేట్ చేశారు. చూడండి ఎంత చక్కగా ఉందో. మా పిల్లలిద్దరికీ పంచెల ఫంక్షన్ అనుకున్నామండి. పంచెల ఫంక్షన్కి ముందు ఇలా మంగళస్నానం చేపిస్తున్నాం అనమాట. చూడండి అసలు ఎంత బాగా అనిపించిందంటే డెకరేషను ఎర్లీ మార్నింగ్ కన్నా కూడా కొంచెం ఎండ వచ్చాకైతే అదిరిపోయిందనమాట డెకరేషను. ఇంకా ముందు రోజే నేను రిటర్న్ గిఫ్ట్స్ అన్నీ ఇలా ప్యాకింగ్ చేసి పెట్టుకున్నానండి. ఇది పెద్ద పని, మనకి కనపడకుండానే చాలా టైం పడుతుంది. అన్నిట్లో అన్నీ వచ్చినాయా లేదా అనేది కూడా చెక్ చేసుకోవాలి. నేనైతే ఈ హల్దీ ఫంక్షన్కి లిమిటెడ్ పీపుల్స్ని పిలుచుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ హల్దీ ఫంక్షన్ అనేది చేసుకోవాలి అని అయితే అనుకున్నాను. ఫంక్షన్ అయితే మనం ఇంట్లో ఫంక్షన్ అయితే అస్సలు ఎంజాయ్ చేయలేమండి. పనే సరిపోతుంది. వచ్చిన వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి అన్నీ చూసుకోవాలి కదా. అలా కాకుండా సింపుల్గా పిల్లలతో పాటు మనం కూడా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి అయితే నేను ప్లాన్ చేసుకున్నాను. అలాగే నేను ఎలా అయితే ప్లాన్ చేసుకున్నానో అలాగే సెలబ్రేట్ చేసుకున్నానండి. ఇంకా హల్దీ ఫంక్షన్ రోజైతే నేను ఇలా రెడీ అయ్యానండి. హల్దీ ఫంక్షన్ వచ్చేసరికి ఎల్లో థీమ్ అనుకున్నాము. ఎల్లోకి నేను రెడ్ కలర్ బోర్డర్ వచ్చిన పట్టు చీర అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసి నేను వరమహాలక్ష్మిలో తీసుకున్నాను. రెడ్ కలర్ బ్లౌజ్కి ఇలా హెవీ వర్క్ చేపించాను అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ వర్క్, ఈ శారీ అయితే. ఇంకా దీని మీదకి సింపుల్గా హెయిర్ స్టైల్ అయితే ఇది వేసుకున్నాను. నాతో పాటు పిల్లలు కూడా రెడీ అయిపోయారండి. ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు. ఇంకా అందరం కలిసి ఇంట్లో పూజ చేసుకొని మేమైతే హల్దీ ఫంక్షన్ స్టార్ట్ చేస్తున్నాము. ఏ పని చేసినా కూడా ఇలా చక్కగా ఇంట్లో పూజ చేసుకున్నాక ఆ పని ప్రారంభించామంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా మన పనులు పూర్తవుతాయని మన పెద్దవాళ్ళు అంటారు. ఇంకా ఈరోజు ఫంక్షన్ వచ్చేసి హల్దీ ఫంక్షన్ అపార్ట్మెంట్లో కిందే అరేంజ్ చేసుకున్నాం అనమాట. మా పిల్లల పేర్లు వచ్చేసి నేనైతే మీకు ఇంతవరకు చెప్పలేదని అనుకుంటున్నానండి. ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను. మా పెద్దబాబు పేరు వచ్చేసి లోకేష్, మా చిన్నబాబు పేరు గణేష్. లోకేష్ గణేష్ అనమాట. నాకు వీళ్ళిద్దరూ చూడడానికైతే ట్విన్స్ లాగా ఉంటారని అందరూ చెప్తూ ఉంటారండి. ఇంకా ఈరోజైతే ఎల్లో థీమ్ అనుకున్నాం కదా, వాళ్ళ మేనమామలు అందరూ ఒకేటే కలర్ డ్రెస్ వేసుకున్నారు. అందరూ ఒకేసారి ఈ ఎల్లో థీమ్ అనుకున్నాం అనమాట. హల్దీ ఫంక్షన్ అందరూ ఎల్లో కంపల్సరీ వేసుకోవాల్సిందే అని చెప్పేసి అలాగే వేసుకున్నారు మేనమామలు అందరూ. ఫంక్షన్ అనగానే మనల్ని బాగా ఇబ్బంది పెట్టేది ఏంటంటే ఫోటోగ్రాఫర్స్ అండి. మనల్ని ఆ స్టిల్ ఇవ్వు, ఈ స్టిల్ ఇవ్వు అని చెప్పేసి మనల్ని అయితే చాలా ఎక్కువగా ప్రెషర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫొటోస్ మళ్ళీ మళ్ళీ రావు కదా. వాళ్ళ రీజన్ కూడా కరెక్టే, కానీ మనం కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాము. మా పిల్లలు అయితే చాలా బాగా కోఆపరేట్ చేశారండి. అసలు ఎక్కడ వాళ్ళకి విసుగు వచ్చేస్తుందేమో అనుకున్నాను, కానీ చాలా బాగా కోఆపరేట్ చేశారు పిల్లలిద్దరూ. ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా అర్థం చేసుకున్నారనమాట. అలాగే బాగా ఎంజాయ్ చేసాము. మేమైతే ఈ ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేద్దాము అని మేమైతే సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. ఫోటోగ్రాఫరు పిల్లల ఎంట్రీ అనేది కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసి ఇలా పోజ్ ఇవ్వమన్నారనమాట. లేడీస్ అందరినీ ఇలా నుంచోబెట్టి అలాగే కొన్ని స్టిల్స్ కూడా తీసుకున్నారు. అసలు అమేజింగ్ అనిపించిందండి నాకైతే. ఇంత బాగా జరిగిందో ఫంక్షన్ అయితే నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట. ఫంక్షన్ జరిగాక అసలు చూడండి ఎంత హ్యాపీగా అనిపించిందో. నా ఫేస్లోనే మీకు తెలుస్తుందనమాట నా హ్యాపీనెస్ అనేది. పిల్లల ఫంక్షన్ అంటే మనం అప్పుడే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాగే వాళ్ళతో పాటు మన ఏజ్ కూడా పెరుగుతుంది కదా, బాధ్యతలు పెరిగిపోతాయి మనకు కూడా.
అలా అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయన్నమాట. అప్పుడే పిల్లలు ఇంత చిన్న పిల్లలు అప్పుడు పెద్దయిపోయారు అని చెప్పేసి. నా ఫేస్‌లో అయితే మీకది క్లియర్‌గా తెలుస్తుందండి. ఎంత హ్యాపీగా ఉన్నానో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఫంక్షన్ మన ఇంట్లో చేసుకునే ఫంక్షన్ ఏదైనా సరే ముందు మనం బాగా ఎంజాయ్ చేయాలండి. పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. అసలు ఆ నీళ్ళతో అయితే బాగా ఆడుకున్నారనమాట. పిల్లలు చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా! ఇలా నీళ్ళతో ఆడుకోవడం అంటే. నూతన వస్త్ర బహుకరణ చేసే ముందు పిల్లలకి ఇలా మంగళ స్నానం చేపించడం చాలా మంచిది. మంగళ స్నానం ఎందుకు చేపిస్తారు అనేది చాలామందికి తెలియదండి. ఈ మంగళ స్నానం ఎందుకు చేపిస్తారో నాకు తెలిసిందైతే నేను మీతో షేర్ చేసుకుంటాను. తెలియని వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి. మంగళ స్నానం చేయించి నూతన వస్త్రధారణ చేశామంటే పిల్లలకి చాలా మంచిది. పిల్లలే కాదండి, పెళ్ళిళ్ళప్పుడు కూడా మనం ఇలా పెళ్లి చేసే ముందు ఇలా మంగళ స్నానం చేపిస్తారు. ఇలా చేయించడం వల్ల వాళ్ళ ఆయుష్, యశస్సు, కీర్తి, తేజస్సు అనేది పెరుగుతుంది. మంగళ స్నానం చేయించేటప్పుడు మనం ఉపయోగించే ఎంతో పవిత్రమైన పూజా ద్రవ్యాలనేవి ఉపయోగిస్తాము. మనం నీళ్ళలో కొద్దిగా జవ్వాది, అలాగే తేనీరు కలుపుతాం కదా! వాటి వల్ల మనకి చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అలాగే మంగళ స్నానం చేయించేటప్పుడు జల్లెల్లో వట్టివేలు అనేది పెడతాము. వాటి వల్ల పిల్లలకి చాలా మంచి జరుగుతుందండి. చుట్టూ ఉన్న నెగెటివ్ ఎనర్జీ పోతుంది. వట్టివేలు మీదుగా మనం నీళ్ళు అనేవి మంగళ స్నానం చేయించేటప్పుడు మనం నీళ్ళు పోస్తాం కదా! ఆ నీళ్ళనేవి పిల్లల మీద పడతాయి. వాటి వల్ల పిల్లలకి ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. పిల్లలకి మనం తైలం రాసి కొద్దిగా నలుగు పెడతాం కదా! ఆ నలుగు పెట్టేటప్పుడు కూడా అందులో ఉపయోగించే పసుపు, సున్నిపిండి వాటి వల్ల కూడా చర్మానికి సంబంధించిన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఎంతో అర్థం ఉందండి. మనం అర్థం చేసుకుంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో మన సాంప్రదాయాల వెనక ఎంతో అర్థం, పరమార్థం ఉంది అనేది నాకైతే అర్థమైంది. మంగళ స్నానాలు అయిపోయాక ఇంకా భోజనాలైతే స్టార్ట్ చేసాము. వచ్చిన వాళ్ళందరినీ పలకరించి ఇంకా అందరితో మాట్లాడుతూ ఇలా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరం కూర్చొని భోజనం చేస్తున్నాం అనమాట. చాలా బాగా జరిగింది హల్దీ ఫంక్షను. రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి నేను ఏం ప్యాక్ చేశాననేది ఇప్పుడు మీకు చూపిస్తున్నానండి. నేను అజ్జరం వెళ్ళి రిటర్న్ గిఫ్ట్స్ అయితే పర్చేస్ చేశాను కదా, అవన్నమాట. ఇదిగోండి ఈ ఫ్లవర్ ఉన్న దియా నాకైతే చాలా బాగా నచ్చిందండి. కాపర్ అండ్ బ్రాస్ రెండు కలిసి చక్కగా ఉంది. ఈ దీపము తులసి కోట దగ్గర పెట్టుకోవడానికైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఈ రేకులు అనేవి పోయినా కూడా మనకి ఈ దియా అనేది యూజ్ అవుతుందండి. ఓన్లీ ఈ రేకుల బట్టికి తీసేసి దీపం కూడా యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల నాకు చాలా బెనిఫిట్ అనిపించింది. మనం ఇచ్చే గిఫ్ట్ అనేది ఎక్కువగా అందరికీ యూజ్ అవ్వాలని అయితే ఆలోచిస్తాను. ఇంకా వీటినైతే అక్కడే ఇలా ప్యాకింగ్ కూడా చేయించేసానండి. ఇదిగోండి ఇలా ప్యాకింగ్ చేసి ఇచ్చారు. ఇంకా హల్దీ ఫంక్షన్ కాబట్టి ఖచ్చితంగా పసుపు కుంకుమ అయితే ఇస్తాం కదా రిటర్న్ గిఫ్ట్లో. ఈ పసుపు కుంకుమ వచ్చేసి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. కొంచెం డిఫరెంట్గానే ఇవ్వాలన్న థాట్తోనే నేను సెలెక్షన్ అనేది చేశానండి. ప్రతి ఒక్కటి దగ్గరుండి నేనే సెలెక్ట్ చేసుకున్నాను. చాలా బాగా అనిపించింది. ఈ పసుపు కుంకుమది వచ్చేసి ఒక బుకే లాగా ఉంటుంది, ఫ్లవర్ ఉంటుంది, పైన వచ్చేసి గణేష్ది ఐడల్ ఉంటుందన్నమాట. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇప్పటి వరకైతే ఇక్కడ ఈ డిజైన్ అయితే నేను ఎక్కడ చూడలేదండి, ఎవరు ఇవ్వలేదు. నాకైతే ఇది బాగా నచ్చి నేను దీన్ని తీసుకున్నాను. వెనక కొంచెం మ్యాగ్నెట్ చిన్న రోల్ ఉంటుంది కదా, మ్యాగ్నెట్ పెట్టుకున్నామంటే ఫ్రిడ్జ్కి కూడా పెట్టుకోవచ్చు. అంత బాగా నచ్చిందనమాట. నాకైతే అలాగే ఇవ్వాలి అనిపించింది. ఇది వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నానండి. దీని లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి ఎవరికైనా కావాలి అంటే. ఇందులో నాకు మల్టీ కలర్స్ వచ్చినాయి అనమాట. ఒకటే కలర్ కాకుండా అన్ని కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా అలాగే నేను తాంబూలం పెట్టడానికి నేను అలాగే డైరెక్ట్గా పెట్టాలనుకోవట్లేదు. ఇలా ఒక కవర్ లాంటిది తీసుకున్నానండి. ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, గోల్డ్ వర్క్ వచ్చినట్టుగా ఉంటుంది అనమాట ప్రింట్. నాకైతే చాలా బాగా నచ్చింది. తాంబూలం అనేది ఇందులో పెట్టి ఇస్తే ఇంకా గ్రాండ్ లుక్ ఉంటుంది అనిపిస్తుంది. నేను ఇచ్చేది చాలా సింపుల్ ఐటమ్స్ అయినా సరే చూడడానికి చాలా గ్రాండ్గా ఉండాలి అని నేనైతే ప్లాన్ చేసుకున్నానండి. తాంబూలం అనేది ఇందులో పెట్టగానే చాలా బాగా అనిపించింది. చూడండి ఎంత బాగుందో తాంబూలం అనేది. ఈ కవర్ అనేది మనకి మల్టీపర్పస్గా కూడా యూజ్ అవుతుంది.
అలాగే గిఫ్ట్ ప్యాకింగ్ అంతా చేసివ్వడానికి ఇలా కవర్ అనేది ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. దీని మీద థ్యాంక్ యూ అని ఉందండి. వచ్చిన వాళ్ళకి మనం థ్యాంక్ యూ కార్డ్ అనేది నేను సపరేట్గా పెట్టాలనుకోలేదు. చక్కగా ఇలా కవర్ మీదే ఉంది కాబట్టి నేను ఇదే తీసుకున్నాను. ఇందులో నేను వచ్చేసి గిఫ్ట్ బాక్స్ అలాగే స్వీట్ బాక్స్ స్వీట్ బాక్స్ అనేది కంపల్సరీగా పెడతాం కదా. ఇంకా తాంబూలం, పసుపు, కుంకుమ ఇలా నేనైతే ప్యాకింగ్ చేశానండి. హల్దీ ఫంక్షన్కి రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి మా హల్దీ ఫంక్షన్ అనేది మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ ఎలా ఉందనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.